హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. డిన్నర్లోకి అయితే ఇలా జ్యూసీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం. 2 కప్స్ అయితే బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో బాస్మతి రైస్ లేకుంటే నార్మల్ రైస్ అయినా ఏం కాదండి. ఇలా 2 కప్స్ తీసుకొని మొత్తం 2-3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు నాననివ్వాలి. మీకు టైం ఉంటే నానబెట్టండి. ఓ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసుకొని ఇలా సింపుల్గా ఈ మసాలాలని అందులో వేసేయాలి. వాటర్లో అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఉడకాలి. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని మొత్తం మసాలాలు ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకోవచ్చు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులో అయితే ఈ బియ్యాన్ని వేసుకోవాలి. అది మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుతూ అయితే ఉండండి. ఇలా కలిపిన తర్వాత రైస్ అయితే పక్కన ఉడుకుతుంది. ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ని అయితే 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్లైసెస్ ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీని బట్టి చుట్టూ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటోలను కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత ఎండుమిర్చి అయితే 6 or 7 తీసుకోండి. అంటే మీకు కారం ఎంత కావాలో అంత తీసుకోండి. తర్వాత ఎల్లిపాయల్ని మొత్తం శుభ్రం చేసేసి అవి కూడా తీసుకొని అందులోనే పాలకూర ఉంటుంది కదా, పాలకూరని కూడా కట్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇవి మొత్తం వేగాలి. మొత్తం వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇలా పేస్ట్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలాలని కొన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత పట్టిన పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేయాలి. ఇలా మొత్తం వేసుకొని అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పోసుకోండి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ పన్నీర్ ముక్కలను అయితే కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లోకి కొద్దిగా పెరుగు అయితే తీసుకోవాలి. ఒక కప్పు, చిన్న కప్పు పెరుగు తీసుకోండి. అది మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే బటర్ వేసుకోవాలి. బటర్ లేకుంటే స్కిప్ చేసేయచ్చు. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలిపేసి అందులోనే పసుపు, కొద్దిగా ఉప్పు సరిపడినంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు జ్యూసీగా కావాలంటే రైస్ అయితే 70-80% ఉడికినా ఏం కాదు, అంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా వద్దనుకుంటే 50% ఉడకబెట్టండి. తర్వాత ఇందులో రైస్ అయితే వేసుకోండి. ఇలా కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని దమ్ చేసుకోవచ్చు. ఇలా 15 minutes దమ్ చేసుకుంటే అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది ఇలా రైస్ అయితే. ఇలా అయితే పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంతే అండి. ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే కనుక నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.